శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు పంచాంగం. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విలంబినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, వారము ఆదివారము, తిథి ఏకాదశి ఈరోజు పూర్తిగా ఉంది. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి 7:20 దాకా ఉండి తదుపరి పూర్వభాద్ర నక్షత్రం వస్తుంది. వర్జము రాత్రి 11:45 ప్రారంభమై 1:31 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:32 ప్రారంభమై 5:21 దాకా ఉంటుంది. అమృత ఘడియలు ఉదయం 7:54 ప్రారంభమై 9:39 దాకా ఉంటాయి. ఈరోజు విశేషించి విజయ ఏకాదశి అనేటటువంటి ఏకాదశి ఈరోజు చాలా విశేషమైనటువంటి ఏకాదశిగా, ఏకాదశి వ్రతాన్ని చేసుకునేటటువంటి వారికి చాలా మంచి రోజుగా తెలియజేస్తూ ఈ రోజున ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు మేషరాశి వారి యొక్క ఫలితములు. మేషరాశి వారికి ఈ రోజున ఎంతటి యుక్త ప్రయుక్తులు ప్రదర్శించినా సరే కొన్ని పనులను పూర్తి కావు అనేటటువంటి విషయంలో ఈ రోజున జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏ పనినైనా సరే ఎంత తెలివితేటలుగా ప్రదర్శించినా, ఏ విధమైనటువంటి విధానంలోనైనా సరే కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు మనస్పర్ధలు ఏర్పడేటటువంటి అవకాశం, అలాగే కొద్దిగా ఇబ్బందులను ఎదురయ్యేటటువంటి స్థితి, అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొని డబ్బును ఖర్చు చేసేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ప్రతికూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. ఈరోజు సినీ టీవీ మీడియా రంగం వారికి మాత్రం ఎక్కువగా మనశ్శాంతికి సంబంధించినటువంటి విషయంగా ఆలోచనలు పెరిగేటటువంటి రోజు. ఏమిటి, ఎంత సంపాదిస్తే ఏంటి అనేటటువంటి ఆలోచన, సుఖం లేనటువంటి పరిస్థితి కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఊహించినటువంటి ఆటంకాలు ఏర్పడేటటువంటి స్థితి కనిపిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు బంధుమిత్రుల యొక్క కలయికలతోటి కొద్దిగా మనశ్శాంతి కలిగేటటువంటి పరిస్థితి ఉన్నా కొద్దిగా రుణ ప్రయత్నాలు చేసేటటువంటి ఫలితాలు ఆలస్యంగా ఫలించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి ఆర్థిక నష్టాలు కలిగేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఏదో రకమైనటువంటి విధంగా భార్యాభర్తల మధ్యన అవగాహన లోపాలు కలిగేటటువంటి స్థితి, విలువైనటువంటి ఆభరణాలను పోగొట్టుకునేటటువంటి స్థితి ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజున వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ, లేదా వస్త్ర వ్యాపారస్తులకు కానీ వృత్తిపరమైనటువంటి విషయాల్లో సహనం కోల్పోయేటటువంటి స్థితి ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది. రుణ ప్రయత్నాలు నిమిత్తంగా ఉండేటటువంటి ప్రయత్నాలను ఎక్కువగా ఆలస్యమయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు సామాన్యంగా మాత్రమే ఉంది. ఈ రోజున హోటల్ రంగం వారికి కానీ, కిరాణా రంగం వారికి కానీ మీరు ఉన్నటువంటి హోటల్కు సంబంధించినటువంటి స్థలాన్ని కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, తద్వారా మీ యొక్క వ్యాపారం కొద్దిగా దెబ్బతినేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. మొత్తం మీద సాఫ్ట్వేర్ రంగం వారికి కానీ, నిరుద్యోగస్తులకు కానీ ఈ రోజున ఉద్యోగ అవకాశాలు, మిశ్రమమైనటువంటి ఫలితాలు, అధికారులను కలుసుకునేటటువంటి దానికి ప్రయత్నాలు, తద్వారా మీకు ఆర్థికంగా నష్టాలు కలిగేటటువంటి స్థితే కనిపిస్తుంది. అంతకన్నా ఎక్కువగా ఉపయోగించేటటువంటి స్థితి ఈ రోజున అయితే కనిపించటం లేదు. మొత్తం మీద ఈ రోజున సర్వవిధాల మేషరాశి వారికి బాగుండాలి అనేటటువంటి కోరికతోటి వీరు గకార గణపతి అష్టోత్తరాన్ని పారాయణ చేయడము, అలాగే గణపతి దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితములు. వృషభ రాశి వారికి ఈ రోజున నూతన గృహ నిర్మాణాలు, అలాగే భూసేకరణ వంటి శాశ్వతమైనటువంటి పనుల గురించి డబ్బులని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొద్దిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. బంధుమిత్రుల యొక్క రాకలతోటి అవన్నీ పనులను కూడా ఆలస్యంగా భరించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త కార్యక్రమాలతో కూడుకున్నటువంటి దాంతో కొద్దిగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. కానీ ఈ రోజున తీర్థయాత్రల పేరిట ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజున ఏ రంగం వారికైనా సరే, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారే కాదు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వారే కాదు, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి వారే కాదు, ఎవరైనా సరే ఈ రోజున విరామం లేకుండా ఏదో రకమైనటువంటి పనులు, దాని ద్వారా అలసట పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున స్త్రీలకు ఆరోగ్యం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గిపోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు ఆకస్మికంగా విందు వినోదాల్లో పాల్గొనడం, ఆటలో పాటలో
కాలాన్ని గడిపేటటువంటి స్థితే తప్ప విద్య పైన ఈ రోజున ఎక్కువగా లగ్నం చేసేటటువంటి స్థితి అయితే ఈ రోజున కనిపించట్లేదు. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ రోజున ఫలితాలన్నీ కూడా సమానమైనటువంటి స్థితిలో కనిపించాలి అంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవడము, అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితములు. మిథున రాశి వారికి ఈ రోజున ఆకస్మికంగా ధనాన్ని నష్టపోయేటటువంటి పరిస్థితి, తద్వారా జాగ్రత్త పడవలసినటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున మీరు కొన్ని ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వల్పంగా అనారోగ్యకరమైనటువంటి బాధలు కలిగేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. మీ ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళ వల్ల ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి, అలాగే బంధుమిత్రుల గురించి అని చెప్పేసి వృధాగా ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున స్థానచలన సూచనలు ఎక్కువగా ఈ రోజున కనిపిస్తున్నాయి. ఈరోజు స్త్రీలకు సన్నిహితులతోటి విరోధాలు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకైతే ఏ విధమైనటువంటి విధంగానూ కూడా బద్ధకం పెరిగిపోయేటటువంటి రోజుగాను, చేసే పని కూడా చేయడం మానేసేటటువంటి స్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, లాభాలు పొందేటటువంటి రోజుగా ఉన్న హోటల్ రంగం వారికి సాయంత్రం నుంచి విశేషమైనటువంటి ధనయోగం పట్టేటటువంటి స్థితి కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఈ రోజున కొత్త కార్యక్రమాలను ప్రారంభించుకోవడానికే సమయం సరిపోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, నిరుద్యోగస్తులకు కూడా ఈ రోజున ఓర్పుకి సహనానికి పరీక్షాకాలంగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున మిథున రాశి వారికి ఫలితాలన్నీ కూడా సమానమైనటువంటి స్థితిలో కలగడానికి, శుభయోగం పట్టడానికి ఈ రోజున మీరు సుదర్శన సంబంధమైనటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల, ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆదిత్య హృదయాన్ని, సూర్య అర్ఘ్యాన్ని ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. కర్కాటక రాశి వారికి ఈ రోజున శుభకార్యాల మూలకంగాను, అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విపరీతంగా డబ్బు ఖర్చు అయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ప్రయత్నించినటువంటి మేర కొన్ని పనులను సాధించగలుగుతారు, కానీ కొన్ని మాత్రం విధిగా వాయిదా వేయవలసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఈ రోజున ఆశించినటువంటి పనులు ఆశించినటువంటి సమయంలో పూర్తి కాకపోవడం వల్ల ఏదో రకమైనటువంటి మానసిక ఆందోళన పొందేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి శుభకార్యాల నిమిత్తంగాను, అలాగే మీ యొక్క ప్రచారాల నిమిత్తంగాను డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి స్థితి, మీ యొక్క ఆర్థికపరమైనటువంటి లావాదేవీల గురించి ఆలోచించేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు సినీ, టీవీ, మీడియా రంగం వారికి విశేషమైనటువంటి మనస్తాపానికి గురయ్యేటటువంటి రోజుగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా అపజయాలు కలిగేటటువంటి రోజుగానే ఉంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ఆర్థిక పరంగా లాభాలు పొందుతారు, కానీ ఏ విధంగా అయితే డబ్బు ఖర్చు అవుతుంది అనేటటువంటిది అయోమయమైనటువంటి స్థితిలో ఉండేటట్లుగా ఉంది. వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. స్త్రీలకు విశేషంగా ఈ రోజున డబ్బు ఖర్చు పెట్టేటటువంటి స్థితి, నూతన ఆభరణాలను కానీ లేదా నూతన వాహనాన్ని కానీ పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, ఆటలు పాటలు ఈ విధమైనటువంటి విధానాల్లోనూ, అలాగే సంగీతము, నృత్యము, క్రీడలు వంటి కార్యక్రమాల్లోనూ ఎక్కువగా చురుగ్గా పాల్గొనేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు ఈ రోజున గడ్డు కాలం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు చేసేటటువంటి విధంగా ఎప్పుడూ చూసుండరో అంత విధమైనటువంటి నిస్సత్తువ కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున కిరాణా రంగం వారికి కానీ, హోటల్ రంగం వారికి కానీ ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో విశేషమైనటువంటి యోగం పడుతుంది, కానీ తీవ్రమైనటువంటి మనస్తాపానికి కూడా గురవుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి, నిరుద్యోగస్తులకు కంప్యూటర్ పరమైనటువంటి విధానాల మీద ఎక్కువగా అవగాహన తెచ్చుకునేటటువంటి అవకాశాల గురించి ఎదురు చూసేటటువంటి స్థితి, కొత్త ప్రాజెక్టులు ఎలా తేవాలి అనేటటువంటి ఆలోచించేటటువంటి స్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏదో రకంగా మానసికమైనటువంటి అశాంతికి గురవుతున్నారు కనుక ఈ రోజున చంద్రశేఖరాష్టకాన్ని పారాయణ చేయడం వల్ల, మరియు శివుడి దర్శనం సాయంత్రం పూట చేసుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగుతుందని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితములు. సింహరాశి వారికి ఈ రోజున బంధుమిత్రుల కలయికలతోటి, అలాగే విందు వినోదాది కార్యక్రమాలతోటి హాయిగా గడిపేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని శుభకార్యాల నిమిత్తంగా ఉండేటటువంటి విషయాలకి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున మొత్తం మీద ఏ వృత్తిపరమైనటువంటి అంటే స్వవృత్తి చేసుకునేటటువంటి వారికి కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ, ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ సంపూర్ణంగా మీరు విజయాన్ని సాధించేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఎటువంటి విషయాన్నైనా సరే
ధైర్యంగా స్థైర్యంగా ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి స్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకోని విధానంలో మానసికమైనటువంటి కుతూహలంతో, ఆనందంతో ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి ప్రతి మాట ఒక బాణంలో వదిలేటటువంటి స్థైర్యము, ధైర్యము కలిగేటటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున విశేషమైనటువంటి విధానంలో రియల్ ఎస్టేట్ వారికి మానసికంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. తద్వారా కొద్దిగా ఖర్చు కూడా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినీ, టీవీ, మీడియా రంగం వారికి అనుకోని విధానంలో అపకీర్తి పాలయ్యేటటువంటి స్థితి, రాత్రి ప్రయాణాల వల్ల స్త్రీల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తోంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి, వ్యవసాయదారులకు సామాన్యమైనటువంటి స్థితిలో నుంచి విశేష ధనయోగం పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు స్త్రీలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో కూడుకున్నటువంటి విధానంలో వృధా ఖర్చులు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలు అంతగా అనుకూలించేటటువంటి స్థితి విద్యార్థులకైతే ఈ రోజున లేదు. ఈ రోజున కొత్త రకమైనటువంటి విధానాల్లో అధ్యయనం చేయడం గురించి అని చెప్పేసి ప్రయోగాత్మకమైనటువంటి విధానం చేసేటటువంటి స్థితి కూడా ఈ రోజున కనిపిస్తోంది. ఈరోజు వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితి నుంచి ధనయోగాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు డాక్టర్లకు మానసికంగా వ్యధ కలిగేటటువంటి స్థితి, తద్వారా డిప్రెషన్కు లోనయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. కానీ ఆర్థికపరమైనటువంటి విధానాల్లో మంచి యోగాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. కిరాణా రంగం వారికి ఈ రోజున అంతగా అనుకూలించేటటువంటి స్థితి అయితే కనిపించట్లేదు. హోటల్ రంగం వారికి ఉదయం నుంచి మంచి విశేషమైనటువంటి ధనయోగం పొందేటటువంటి స్థితి అయితే కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి విశేషమైనటువంటి ఖర్చు కలిగేటటువంటి రోజు, అలాగే నూతన ఒప్పందాల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో కుటుంబానికి దూరంగా ఉండవలసినటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తంగా కొంతమంది స్నేహితుల యొక్క సహాయ సహకారాలని, తద్వారా వచ్చేటటువంటి ఆలోచనలను అందిపుచ్చుకునేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. మొత్తం మీద సింహరాశి వారికి ఈ రోజున విశేషమైనటువంటి విధంగా యోగించాలి అని అనుకుంటే కనుక మంగళచండీ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, మీకు దగ్గరలో ఉండేటటువంటి గ్రామదేవత దేవాలయాన్ని దర్శించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితములు. కన్యారాశి వారికి ఈ రోజున ఏదో ఒక విషయంలో మానసికంగా అశాంతికి గురయ్యేటటువంటి రోజుగాను, అలాగే పెద్దవాళ్ళతోటి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ, వాటికి సంబంధించినటువంటి విషయాల పరమైనటువంటి విధంగా కానీ మెలకువగా వ్యవహరించేటటువంటి స్థితిని ఈ రోజున పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే విస్తారంగా పనులయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా జన ఆకర్షక సంబంధమైనటువంటి విధానాల్లో మాట్లాడేటటువంటి మాట తీరు కలిగేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున సినీ, టీవీ, మీడియా రంగం వారికి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు, అలాగే గృహానికి సంబంధించినటువంటి విస్తారంగా కలిగించేటటువంటి కార్యక్రమాలు, మరమ్మతులు మొదలైనటువంటి వాటి వల్ల కొద్దిగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆలోచించవలసినటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు వ్యవసాయదారులకు, అలాగే చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మీ పిల్లల గురించి అని చెప్పేసి, తద్వారా మీ యొక్క స్వవిషయం గురించి అప్పులు చేయవలసినటువంటి స్థితి ఈ రోజున ఏర్పడుతోంది. ఈ రోజున స్త్రీలకు నూతన కార్యక్రమాలను ప్రారంభించుకోవడానికి, అలాగే నూతనంగా ఉండేటటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి ఈ రోజున ప్రణాళికలను సిద్ధం చేసుకునేటటువంటి స్థితి అయితే ఈరోజు కనిపిస్తుంది. మీ మీద నిందలు పెరిగేటటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్యన అవగాహన లోపం కలిగేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు విద్యార్థులకు అంతగా యోగించేటటువంటి స్థితి కనిపించట్లేదు. వాహనాలు నడిపేటటువంటి సమయంలోనూ ఆడవారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు అని చెప్పేసి సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రయాణాల నిమిత్తంగా అనుకోని విధానంలో ఖర్చులు కలిగేటటువంటి స్థితి కూడా కనిపిస్తోంది. కిరాణా రంగం వారికి, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగం వారికి ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి అశాంతికి లోనయ్యేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. పోలీసు రంగం వారికి సామాన్యమైనటువంటి స్థితిలోను, ప్లేడర్లకు రావాల్సినటువంటి బాకీలు వచ్చేటటువంటి స్థితిలోను, సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా మీ యొక్క స్నేహితులు సహాయ సహకారాలు అందించేటటువంటి రోజుగాను, నిరుద్యోగస్తులకు ఉద్యోగ భృతిని లభించడం గురించి ప్రయత్నం చేసేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజున రావాల్సినటువంటి బాకీల గురించి కానీ, తద్వారా విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి వాటి వాళ్ళకి మనస్తాపం చెందేటటువంటి రోజుగా ఉంది కనుక మీరు ఈ రోజున కార్తవీర్యార్జున సంబంధమైనటువంటి కార్తవీర్యార్జున స్తోత్రాన్ని కానీ, లేదా దేవాలయాల్లో దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని కానీ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితములు. తులారాశి వారికి ఈ రోజున శుభకార్యాలను నిర్వహించేటటువంటి పరిస్థితి, ఊహించని విధంగా
ఆదాయాన్ని పెంపొందించుకునేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తోంది. ఈ రోజున ప్రయత్నించినటువంటి ప్రతి కార్యాన్ని కూడా సులభంగా పూర్తి చేసేటటువంటి పరిస్థితి, తద్వారా ఫలితాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందేటటువంటి రోజుగాను, తద్వారా అనుకోని విధానంలో ఆనందాన్ని పొందేటటువంటి స్థితిగాను ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ప్రమోషన్లకు అనుకూలమైనటువంటి విధంగాను, స్థానచలనాన్ని పొందేటటువంటి రోజుగాను, ఈ రోజుకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడిచేటటువంటి స్థితి, తద్వారా మీకు భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున స్త్రీలకు నూతన గృహపరమైనటువంటి విషయాల్లో యోగాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. సినీ, టీవీ, మీడియా రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, అలాగే వస్త్ర వ్యాపారస్తులకు కూడా వ్యాపారపరమైనటువంటి విధానాల్లోనూ స్వవృత్తి చేసుకునేటటువంటి వారికి కూడా కార్యాలన్నీ కూడా ఫలించేటటువంటి స్థితి, తద్వారా ఆదాయాన్ని ఆనందంగా పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, చదువు మీద ఆసక్తి పెరగడం, మాటతోటి అందరినీ ఆకట్టుకునేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి విశేషమైనటువంటి ధనయోగంగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగం వారికి భార్యాభర్తలతోటి ఆనందంగా గడిపేటటువంటి రోజుగాను, పిల్లల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి రోజుగాను కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు మాత్రం ఈ రోజున అవకాశాల గురించి ఎదురు చూసేటటువంటి స్థితి, తద్వారా ఏదో రకమైనటువంటి ఫలితం మీకు ఈ రోజు అందించేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఈ రోజున తులారాశి వారికి సర్వ విధాల యోగప్రదమైనటువంటి విధంగా ఉండడానికి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు. ఈరోజు వృశ్చిక రాశి వారికి వివాహాది శుభకార్యాల్లో స్థిరపడగలిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంత అనుభవాలు లేకపోయినా తద్వారా వచ్చినటువంటి విధంగా గుర్తింపును కృషి ద్వారా మీరు ఫలించేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరమైనటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి కొనుగోలు విషయంలో శ్రద్ధ పెట్టి చాలా విధానంగా చాలా జాగ్రత్త పడవలసినటువంటి విషయం, తద్వారా దూర ప్రయాణాల్లో ఉండేటటువంటి విషయాల నిమిత్తంగా ఆదాయాన్ని పొందేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున స్త్రీలకు ఏదో రకమైనటువంటి సమస్యతో నమ్మినటువంటి వారే మోసం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి స్థితికి దెబ్బ తగలేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున ముఖ్యమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి వ్యక్తుల మీద శ్రద్ధ వహించవలసినటువంటిది, నిర్వహణాత్మకంగా మాట చాకచక్యాన్ని, తద్వారా కార్యాన్ని సఫలీకృతం చేసుకోవడం గురించి ప్రయత్నం చేసేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ రోజున మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కిరాణా రంగం వారికి కానీ, హోటల్ రంగం వారికి కానీ ఆర్థిక పరంగా లాభాలు పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు వస్త్ర వ్యాపారస్తులకు విశేష ధనయోగం పడుతుంది. వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. పాత అప్పులు ఏమైనా ఉంటే ఈ రోజున వ్యాపారం చేసేటటువంటి ప్రతివాడు కూడా ఆ అప్పులను తీర్చేటటువంటి దానికి ఈ రోజున గట్టిగా కృషి చేసినట్లయితే మంచి ఫలితాలు జరుగుతాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు అంతగా అనుకూలించటం లేదు. మొత్తం మీద ఈ రోజున వృశ్చిక రాశి వారికి శుభాశుభ ఫలితాలు, విశేషమైనటువంటి విధానంలో శుభ ఫలితాలు జరగడం గురించి అని చెప్పేసి కార్య జయం పొందడానికి సుదర్శన కవచాన్ని పారాయణ చేయడం వల్ల, మీకు దగ్గరలో ఉండేటటువంటి విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితములు. ధనుస్సు రాశి వారికి ఈ రోజున అన్ని విధాలుగాను, అంటే వృత్తిపరమైనటువంటి విషయాల్లో కానీ లేదా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ ఊహించినటువంటి విధంగా పనులన్నింటినీ కూడా పూర్తి చేయగలిగేటటువంటి స్థితి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఎదిరించి నిలబడగలిగేటటువంటి ప్రయత్నం, తద్వారా ఆనందాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి ప్రయత్నాల ద్వారా లాభించి తద్వారా యోగాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున విశేషమైనటువంటి పనులు, తద్వారా రుణాలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి రుణాల ద్వారా కొన్ని పనులు సానుకూలమయ్యేటటువంటి పరిస్థితి, అధికారులతో సమన్వయం కలిగినటువంటి విధానంలో ఉంటే కనుక మీకు యోగప్రదమైనటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున సినీ, టీవీ, మీడియా రంగం వారికి మానసికంగా అశాంతికి లోనయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున మిత్రులతోటి విరోధాలు కలిగేటటువంటి స్థితి, తద్వారా కొద్దిగా ధనాన్ని నష్టపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున ఆడవాళ్ళకి పిక్కల దగ్గర, అలాగే కాళ్ళకు సంబంధించినటువంటి విషయాల్లోనూ కొద్దిగా అరికాళ్ళ మంటలు, తద్వారా ఇబ్బందులు
ఎదురయ్యేటటువంటి స్థితి, నడుముకు సంబంధించినటువంటి బాధ కలిగేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున అన్ని విధాలా కూడా యోగప్రదమైనటువంటి రోజుగా మారడానికి, అన్ని వృత్తుల వారికి అలాగే సర్వవిధములైనటువంటి విధానాల్లోనూ జయం కలగడానికి ఈరోజు పిప్పలాదకృతమైనటువంటి శని స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ దర్శనాన్ని చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితములు. మకర రాశి వారికి ఈ రోజున స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాల గురించి, అలాగే మీ యొక్క బంధువులతోటి, అలాగే మాతృవర్గంతో కానీ పితృవర్గంతో కానీ తద్వారా ఉండేటటువంటి వ్యక్తులకు ఆస్తిపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితిని అనుకూలమైనటువంటి వాతావరణంగా మార్చుకునేటటువంటి రోజుగా కనిపిస్తుంది. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమైనటువంటి విధానంలో ఉంటుంది. ఎందుకంటే విపరీతమైనటువంటి పనులు చేయడం, తిరగడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి కొనగాల విషయంలో శ్రద్ధ చాలా అవసరమైనటువంటిది. అలాగే మీ సంతానం గురించని, ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటటువంటి వ్యక్తులు అభివృద్ధి గురించని చూసేటటువంటి పరిస్థితి ఈ రోజున ఎక్కువగా కనిపిస్తోంది. ఈరోజు సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు వైజ్ఞానికపరమైనటువంటివి, అలాగే ఆధ్యాత్మికపరమైనటువంటి చర్చల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్త్రీలకు ఈ రోజున వ్యతిరేకమైనటువంటి విధంగాను అంటే భర్త మీద, పిల్లల మీద కూడా మౌనంతో వాళ్ళని పరిరక్షించుకునేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి విధానంలో వస్త్ర వ్యాపారస్తులకు, ఫైనాన్స్ పరమైనటువంటి విధంగాను, తాకట్ల నిమిత్తంగాను ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉన్నప్పటికీ జాయింట్ దారులు విడిపోయేటటువంటి స్థితి ఎక్కువగా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఊహించినటువంటి విధానంలో సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తు గురించి భయపడేటటువంటి పరిస్థితి కూడా ఈ రోజున కనిపిస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశం వస్తుందా రాదా ఏమిటి అనేటటువంటి అనుమానంతో కూడుకున్నటువంటి రోజు. మీ యొక్క కుటుంబంలో మీకు ఆర్థికపరమైనటువంటి విధానంలో కానీ వెన్నుదన్నుగా ఉండేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజున మకర రాశి వారికి సర్వవిధాల జయం కలగడం గురించి అని చెప్పేసి కృష్ణాష్టోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే శ్రీకృష్ణుడు దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితములు. కుంభరాశి వారికి ఈ రోజున వృత్తిపరమైనటువంటి విధానాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా ఈ రోజున విజయాన్ని సాధించేటటువంటి స్థితి కనిపిస్తోంది. ఆశించినంత వరకు ప్రయత్నించినటువంటి ప్రతి కార్యము కూడా సఫలీకృతమవుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సమయపాలన వలన, అలాగే మీ యొక్క కృషి పట్టుదల వల్ల మీకు సంఘంలో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మెండుగా కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగం వారికి సర్వవిధాల జయప్రదంగాను, ఆశించకుండా ఉండేటటువంటి అవకాశాలు కూడా మీ చేతికి జక్కేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తోంది. ఈరోజు చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి, వ్యవసాయదారులకు ఆశించిన సమయానికి ప్రతి పని కూడా పూర్తి చేసేయడం, తద్వారా ఆర్థికంగా లాభాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు స్త్రీలకు మానసికమైనటువంటి ఆరోగ్యం కుదుటపడేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఇప్పటిదాకా మీకు సంబంధించినటువంటి వ్యాధుల గురించి, దానికి చికిత్స గురించి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ రోజున మంచి సదవకాశం దొరికేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రతి పనికి కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం గురించి శ్రీకారం చుట్టేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. విద్యా విధానంలో ఉండేటటువంటి విద్యార్థులు నూతన విద్యా విధానాలకి, అలాగే విద్యాపరమైనటువంటి విషయాల్లోనూ విశేషమైనటువంటి ప్రతిభను చూపించేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున వస్త్ర వ్యాపారస్తులకు శాశ్వతమైనటువంటి కీర్తి, తద్వారా మీ యొక్క వ్యాపార సంస్థ వృద్ధి కలిగేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తోంది. ఈ రోజున ప్రయాణాల నిమిత్తంగా మాత్రం ఈ రాశి వారందరూ కూడా చాలా జాగ్రత్త పడడం, రాత్రి ప్రయాణాలని సాధ్యమైనంత వరకు వాయిదా వేయడం చాలా మంచిది అని చెప్పేసి సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి సాధ్యమైనంత వరకు అన్ని విధాలా యోగప్రదంగానే ఉంది, కానీ సాహసోపేతమైనటువంటి నిర్ణయాల జోలికి మాత్రం ఈ రోజున వెళ్ళకండి. సాఫ్ట్వేర్ రంగం వారికి, అలాగే నిరుద్యోగస్తులకు కూడా ఏదో రకమైనటువంటిది కొంత సంతృప్తి కలిగించేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ రోజున శాశ్వతమైనటువంటి
పనులన్నింటికీ కూడా శ్రీకారం చుడతారు కనుక సర్వ విధాల రక్ష గురించి అని చెప్పేసి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి రామ మందిరాన్ని కానీ లేదా విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాన్ని కానీ దర్శించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మీన రాశి వారి యొక్క ఫలితములు. మీన రాశి వారికి ఈ రోజున దైవపరమైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజున విద్యార్థులైనా, నిరుద్యోగులకైనా లేదా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికైనా సరే ఈ రోజున విదేశీ ప్రయత్నాల ద్వారా కొద్దిగా లాభాన్ని గడించేటటువంటి స్థితి, తద్వారా ఆశించినటువంటి సుఖాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలించేటటువంటి రోజు అని చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి తీర్థయాత్రలు చేసేటటువంటి పరిస్థితి, అలాగే తద్వారా ఉండేటటువంటి జనాలను ఆకర్షించుకునేటటువంటి పని మీద దృష్టి పెట్టేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున విశేషమైనటువంటి యోగం పట్టేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి ఊహించని ఇప్పటిదాకా మీరు చేయలేను అనుకున్నటువంటి ప్రతి పని కూడా ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు అలాగే వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని డబ్బు ఖర్చు పెట్టేటటువంటి స్థితి ఈరోజు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రోజున చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు దండెత్తొస్తాయి అనేటటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు కిరాణా రంగం వారికి కానీ, హోటల్ రంగం వారికి కానీ ఆర్థికపరమైనటువంటి లాభాలు, సంతృప్తికరమైనటువంటి జీవితం, ముఖ్యమైనటువంటి వ్యక్తుల కలయిక వల్ల ఆనందము పొందేటటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు విద్యార్థులకు దైవపరమైనటువంటి శిక్షణ, దైవపరమైనటువంటి ఆలోచన కలిగేటటువంటి స్థితి, తద్వారా ఆనందాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజున మీనరాశి వారికి సర్వ విధాలా జయం కలగడం గురించి అని చెప్పేసి మహిషాసురమర్దిని స్తోత్రాన్ని పారాయణ చేయడము, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటి లక్ష్మీదేవి దర్శనాన్ని చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు చేసుకునేటటువంటి ప్రతి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో విశేషమైనటువంటి విధంగా మన యొక్క దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ రైతులను అలాగే జవాన్లు సుఖంగా ఉండాలని, తద్వారా మనం అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి వారు కూడా స్వధర్మ అనుష్ఠానాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ కూడా పరదేవతానుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుతూ శుభం. స్వస్తి. ధర్మో రక్షతి రక్షితః. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.